మిథున రాశి మృగశిర 3, 4, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. మృగశిర నక్షత్రం వారికి ఈ యొక్క జనవరి అర్ధపక్షంలో గతంలో ప్రారంభించినటువంటి పనులు అవుతూనే అనిపిస్తూ ఉంటాయి, కానీ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. చిన్న చిన్న లోపాలు జరగడానికి, లేదంటే మీరు సహజంగా చేసుకునేటటువంటి లోపాల వలన పనులు వాయిదాలు పడడానికి మరియు దగ్గరకు వచ్చి ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కార్యక్రమాలు చేయాలి అనుకునేటప్పుడు దానిపైన పూర్తి స్థాయి ప్రణాళికలు వేసుకోండి. అలాగే సప్తమ స్థానంలో కుజభగవానుడు మరియు లగ్నాధిపతి అయినటువంటి బుధుడు, రవి, శుక్రగ్రహాల యొక్క సంచార కారణంగా భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత లోపించడానికి అవకాశం ఉంటుంది. ఒకరిపై ఒకరికి గౌరవ మర్యాదలు తగ్గుతూ ఉంటాయి. అలానే ఉమ్మడి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారుల్లో చిన్నపాటి తగాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకరిపై ఒకరు అపనమ్మకాన్ని పెంచుకుంటూ ఉంటారు. తద్వారా వ్యాపారాలలో కూడా నష్టాలు కనబడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో మీ జీవిత భాగస్వామిని, అలాగే వ్యాపారంలో ఉండేటటువంటి వారు, పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటటువంటి వారు తమ యొక్క పార్ట్నర్ను కూడా ఇందులో, అనగా ప్రతి ఒక్క విషయాల్లో కూడా వారికి తెలియజేయడం అనేటటువంటిది చాలా అవసరం. అలాగే కోర్టు వ్యవహారాలలో ఉండేటటువంటి వారికి చిన్నపాటి చిక్కులు కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకు తగిన స్థైర్యాన్ని, ధైర్యాన్ని పెంచుకోండి. వెళ్ళేటటువంటి ప్రతి ప్రయాణము కూడా చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రయాణాలలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. శ్రమకు తగిన ఫలితం ఉండకపోవడం వలన ఉద్యోగులలో కొంత అసంతృప్తి అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. మీరు చేసినటువంటి పనులకు ఇతరులకు పేరు ప్రఖ్యాతులు కలుగుతూ ఉంటాయి. మీరు నేను చేశాను అనుకుంటూ ఉంటారు, కానీ మీ పనిని వేరే వాళ్ళు తస్కరించడం అనేటటువంటిది జరుగుతుంది. తద్వారా మానసికమైనటువంటి అసంతృప్తిని పొందుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క మకర సంక్రమణం జరిగిన తరువాత నుండి రవి మకర రాశిలోకి ప్రవేశించిన కాలం నుండి కొంత ఉపయుక్తంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు కొంచెం సంశయనం పాటించడం అనేటటువంటిది మిథున రాశి వారికి చాలా అవసరం. శ్రీ మహాగణాధిపతిని ఆరాధన చేయండి. గణపతి యొక్క 16 నామాలను ప్రతిదినం పఠించడం నేర్చుకోండి. ఒక కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు ఈ యొక్క 16 నామాలు జపించడం వలన మీ కార్యాలలో ఏర్పడేటటువంటి అపజయాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది.